Good morning. Welcome to Sreedhar CCE Anantapuram YouTube channel. Today we are going to discuss regarding the topic is general awareness with a special reference to banking finance, especially for RRB, IBPS, PO, MAINS and RRB clerks. Now, first of all, how to get the good marks in MAINS? The main thing is GA. చాలా మందికి జిఏలో మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో తెలియదు. ఎందుకంటే జిఏలో ఏ సిలబస్ని ప్రిపేర్ అవ్వాలో వాళ్ళకు అవగాహన లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఏ టాపిక్స్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. జిఏ జనరల్ అవేర్నెస్, మనకు వీటితో పాటు జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అని ఉంటుంది. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. సో ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, నెక్స్ట్ బ్యాంకింగ్ సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే మనం ఇక్కడ టూ థింగ్స్, ఒకటి బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్, ఇంకొకటి జనరల్ కరెంట్ అఫైర్స్. బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్. ఇవి ఎన్ని రోజులు చదవాలనేది కూడా క్వశ్చన్ మార్క్. సో కరెంట్ అఫైర్స్ అనగానే ఇయర్ బై ఇయర్ 5 years 10 years చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 year. అది కూడా ఏ దానికి సంబంధించింది? ఎస్పెషల్లీ బ్యాంకింగ్. బ్యాంకింగ్కి సంబంధించి 1 financial year, నేను 1 year కూడా అనట్లేదు, 1 financial year అంటున్నాను. సో ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకు April 1st to March 31st. ఈ ఫినాన్షియల్ ఇయర్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. కమింగ్ టు జనరల్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనము పీఓస్కి అయితే ఒక 6 months, అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో మెయిన్స్ ఎగ్జామ్ దానికి ముందు ఒక 6 months నుంచి ప్రిపేర్ అయితే చాలు. క్లర్క్స్ అయితే 3 months చదివినా కూడా మనం ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. ఓకే, సో బాగా ఆలోచించండి. సో మనకు జిఏలో మార్క్స్ కావాలి అంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సంబంధించి బేసిక్ డేటా తెలియాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మనకు మార్క్స్ వెయిటేజ్ చూద్దాం ఒకసారి. మార్క్స్ వెయిటేజ్ బ్యాంకింగ్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ నుంచి రావచ్చు, బేసిక్ సిలబస్ నుంచి రావచ్చు. నెక్స్ట్ వాటి కరెంట్ అప్డేట్స్. ఓన్లీ ఈ 2 topics పైన మాత్రమే, బేసిక్ బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ మీద మనకు 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్క్స్ ఉంటే ఈ 40లో 70% అప్రాక్సిమేట్లీ 28 to 30 మార్క్స్, 28 to 30 క్వశ్చన్స్ ఓన్లీ బ్యాంకింగ్ ఫినాన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ 30% ఆర్ 10 to 12 క్వశ్చన్స్ కంప్లీట్లీ జనరల్ కరెంట్ అఫైర్స్. సో మీరు ఎప్పుడైతే బ్యాంకింగ్ సంబంధించిన బేసిక్ డేటా, వాటి కరెంట్ అప్డేట్స్, అది కూడా 1 financial year కంప్లీట్గా మీరు అప్డేట్ అవుతే వీ విల్ గెట్ గుడ్ మార్క్స్. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జనరల్ అవేర్నెస్. నౌ ఈ జనరల్ అవేర్నెస్లో బేసిక్ బ్యాంకింగ్. ఈ బేసిక్ బ్యాంకింగ్ అంటే ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, వీటికి సంబంధించి ఒక సిలబస్ తయారు చేశాం. ఆ సిలబస్ యొక్క డేటా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. టోటల్ మనకు 15 topics దాకా ఉంటాయి. టోటల్ 15 topics. సో ఆ 15 topicsలో ఫస్ట్ చాప్టర్ మనకు హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. ఫస్ట్ చాప్టర్ ఈస్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. సెకండ్ చాప్టర్ అబౌట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కూడా అనొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ.
Indian banking industry. Next, fourth chapter, functions of a bank. Next, fifth chapter, priority sector lendings. Next, sixth chapter, monetary policy. Next, seventh chapter, inflation. Next, eighth chapter, money market. Next, ninth chapter, capital market. Next, 10th one, national income. Next, 11th one, budget. Next, 12th one, Basel Committee. Next, 13th one, Planning Commission. Next, 14th one, New Generation Banks. And 15th one, miscellaneous topics. సో ఇలా మనకు కంప్లీట్గా 15 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎస్పెషల్లీ బేసిక్ క్వశ్చన్స్ కూడా రావచ్చు, దీనికి సంబంధించి కరెంట్ అప్డేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అప్డేట్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే వాటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ ఇండికేషన్ అన్నారు, లోన్స్ ఇండికేషన్లో చేంజెస్ వచ్చాయన్నారు. అసలు లోన్స్ ఇండికేషన్ అంటే ఏంటి, అది తెలిసినప్పుడే దాని కరెంట్ అప్డేట్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఈ విధంగా 15 టాపిక్స్, 15 బేసిక్ టాపిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి తరోగా ఉంటే ఈజీగా మన కరెంట్ అప్డేట్స్, బ్యాంకింగ్ కరెంట్ అప్డేట్స్ అర్థమవుతాయి. సో దీస్ ఆర్ ద 15 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. ద ఫస్ట్ చాప్టర్ ఈస్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. ఫస్ట్ చాప్టర్ history of banking. Okay, now first of all, what is a bank and what is meant by banking? అసలు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకింగ్ అంటే ఏంటి, అసలు ఇండియాలో బ్యాంకింగ్ అనేది ఎప్పుడు ఉంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇది హిస్టరీలో మనం డిస్కస్ చేద్దాం. నౌ మనకు కరెన్సీ అనేది ఎప్పుడు వచ్చిందో ఐడియా ఉందా? మనం యూజ్ చేసేది పేపర్ కరెన్సీ. ఇన్ ఓల్డెన్ డేస్ కరెన్సీ అనేది లేదు ఒకప్పుడు. మరి అలాంటి టైంలో బ్యాంకింగ్ అనేది ఉందా లేదా? సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. నౌ వీ విల్ డిస్కస్ ది డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్. బ్యాంక్, వాట్ ఈజ్ మెంట్ బై బ్యాంక్? అసలు బ్యాంక్ అంటే ఏంటి? జనరల్గా బ్యాంక్ అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని,
ఇట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అని, ప్రొవైడింగ్ లోన్స్ అని అంటారు. ఎస్, ఇట్స్ ఎ కరెక్ట్. బట్ వాట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ఎ బ్యాంక్? బ్యాంక్ ఒక బేసిక్ మీనింగ్. జనరల్గా కస్టమర్స్ బ్యాంక్స్కి ఎందుకు వెళ్తారు? వాళ్ళ డిపాజిట్స్ని బ్యాంక్లో సేవ్ చేసుకోవడానికి, అంటే సేఫ్. అంటే బ్యాంక్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? కస్టమర్స్ యొక్క డిపాజిట్స్కి. అంటే బ్యాంక్ యొక్క ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ కస్టమర్ అసెట్స్. ద మెయిన్ మోటో ఆఫ్ బ్యాంక్ ఈస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ కస్టమర్ అసెట్స్ ఈస్ కాల్డ్ ఏ బ్యాంక్. బ్యాంక్ అనేది ఒక ప్లేస్, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. ఏం చేస్తుంది బ్యాంకు? ఇట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ. ఓకే, ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? కస్టమర్స్ యొక్క డిపాజిట్స్కి. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ బ్యాంక్. సో డెఫినేషన్, బ్యాంక్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ కస్టమర్ అసెట్స్ ఈస్ కాల్డ్ బ్యాంక్. నౌ బ్యాంకింగ్. బ్యాంక్ వేరు, బ్యాంకింగ్ వేరు. బ్యాంక్ అనేది ఆర్గనైజేషన్, బ్యాంకింగ్ అనేది సర్వీస్ యొక్క నేమ్. ఓకే, బ్యాంకింగ్ అనేది సర్వీస్ యొక్క పేరు. మరి వాట్ ఈస్ మీన్ బై బ్యాంకింగ్? బ్యాంకింగ్ మీన్స్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ ప్రొవైడింగ్ లోన్స్. వన్ మోర్ టైం, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ ప్రొవైడింగ్ లోన్స్ ఈజ్ కాల్డ్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ అంటే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడము, ఎట్ ద సేమ్ టైం లోన్స్ ప్రొవైడ్ చేయడం. ఇవి రెండు ఫంక్షన్స్, ఈ టూ ఫంక్షన్స్ని చేసినప్పుడే వాటిని ఏమంటాం? బ్యాంకింగ్. ఆల్ ఆఫ్ అండర్స్టాండ్? ఈ టూ ఫంక్షన్స్ని ఏ ఆర్గనైజేషన్ అయితే కండక్ట్ చేస్తుంటుందో వాటిని మాత్రమే మనం బ్యాంక్ అని పిలవాలి. ఆల్ ఆఫ్ అండర్స్టాండ్? బ్యాంకింగ్ మీన్స్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ ప్రొవైడింగ్ లోన్స్ ఈజ్ కాల్డ్ బ్యాంకింగ్. ఈ రెండు ఫంక్షన్లో ఏ ఒక్కటి చేయకపోయినా వాటిని బ్యాంకింగ్ అని కాల్ చేయరు. మరి వాటిని ఏమంటారు? జస్ట్ వినే ఉంటారు ఆ వర్డ్, ఎన్బిఎఫ్సి అని. ఏమంటారు? ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఏమనాలి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. N stands for non, B stands for banking, F stands for financial, C stands for company. మరి ఇవేం చేస్తాయి సార్ అంటే, ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఆర్ ఫంక్షన్స్ ఏవేవి? ఒకటి యాక్సెప్టింగ్ డిపాజిట్, ఇంకొకటి ప్రొవైడింగ్ లోన్స్. ఈ రెండిట్లో ఏదో ఒక సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. అయితే యాక్సెప్టింగ్ డిపాజిట్స్ కావచ్చు లేదా ప్రొవైడింగ్ లోన్స్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ఫంక్షన్ మాత్రమే కండక్ట్ చేస్తాయి కాబట్టి వీటిని ఏమని కాల్ చేస్తారు? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఓకేనా? డెఫినేషన్, ఎన్బిఎఫ్సి యొక్క డెఫినేషన్, ద కంపెనీస్ విచ్ కెన్ ప్రొవైడ్ వన్ ఆఫ్ ది బ్యాంకింగ్ సర్వీసెస్ దట్ ఈస్ either accepting deposits or providing loans. Those companies are called non-banking financial companies. Okay, now that is the main difference between banking and banks and NBFCs. బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్ గల మెయిన్ డిఫరెన్స్. బ్యాంక్స్ రెండు సర్వీసులు ఇస్తాయి, అవి యాక్సెప్టింగ్ డిపాజిట్ ఒకటి మరియు ప్రొవైడింగ్ లోన్స్. కానీ ఎన్బిఎఫ్సిస్ ఓన్లీ either వన్ ఆఫ్ ది సర్వీస్, అయితే యాక్సెప్టింగ్ డిపాజిట్ కావచ్చు లేదా ప్రొవైడింగ్ లోన్స్. ఎన్బిఎఫ్సిస్కి ఎగ్జాంపుల్ ముత్తూట్ ఫినాన్స్ అండ్ మన్నాపురం, లైక్ శ్రీరామ్ చిట్ ఫండ్. సో ఇప్పుడు ముత్తూట్ మన్నాపురం ఏం చేస్తాయి? లోన్స్, ఎస్పెషల్లీ గోల్డ్ లోన్స్. బట్ ఈ ముత్తూట్ కానీ మన్నాపురం కానీ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ దే క్యాన్ ప్రొవైడ్ లోన్స్. అదర్వైజ్ శ్రీరామ్ చిట్ ఫండ్, శ్రీరామ్ చిట్ ఫండ్ ఏం చేస్తుంది? ఇట్ క్యాన్ కలెక్ట్ ఫండ్స్, అంటే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. శ్రీరామ్ చిట్స్ ఓన్లీ డిపాజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, లోన్స్ ప్రొవైడ్ చేయదు. ఓకేనా? శ్రీరామ్ ఫినాన్స్ వేరు, మళ్ళీ అలా డిఫరెంట్గా ఉన్నాయి. శ్రీరామ్ ఫినాన్స్లో
లోన్స్ ఇస్తారు కానీ డిపాజిట్స్ తీసుకోరు. ఓకేనా. మార్గదర్శి చిట్ ఫండ్ ఏం చేస్తారు, ఓన్లీ డిపాజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, లోన్స్ ప్రొవైడ్ చేయరు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్. అర్థమైంది కదా. నౌ ఎంటర్ ది టాపిక్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్లో. మరి బ్యాంక్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, సెక్యూరిటీ ఇవ్వాలి అన్నాం. ఎవరికి, కస్టమర్ యొక్క అసెట్స్కి. మరి ఇప్పుడైతే కస్టమర్ యొక్క అసెట్స్ అంటే క్యాష్. మరి ఓల్డెన్ డేస్ అలా ఒకప్పుడు మనకు క్యాష్ లేదు. మళ్ళీ అలాంటి టైంలో బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఉందా అంటే ఉందనే చెప్పచ్చు. మరి అప్పట్లో వేటికి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు, అప్పుడు క్యాష్ లేదు, అయినప్పటికీ బ్యాంకింగ్ ఎలా జరిగింది. ఎస్, మన ఇండియన్ యొక్క అసెట్స్, ద మెయిన్ అసెట్ ఆఫ్ ఇండియన్స్ ఇస్ అగ్రికల్చర్. ఓల్డెన్ డేస్లో సపరేట్గా బ్యాంక్స్ అని కాకుండా ప్రతి విలేజెస్లో టెంపుల్స్ని నిర్మాణించేవాళ్ళు, పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టేవాళ్ళు. ఆ టెంపుల్స్లో ఈ విలేజెస్లో వాళ్ళు పండించుకున్న పంటనంతా తీసుకెళ్ళి ఆ గుళ్ళలో దాచుకునేవాళ్ళు. అలా దాచుకున్నందుకు ఆ టెంపుల్స్ యొక్క యాజమాన్యం వీళ్ళతో చిస్తు ట్యాక్స్ లేదా ఫీజు కలెక్ట్ చేసేది. ఇలా ఓల్డెన్ డేస్లో బ్యాంకింగ్ సెక్టార్ అనేది రన్ అయ్యేది. అది ఓల్డెన్ బ్యాంకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఓల్డెన్ డేస్లో బ్యాంక్స్ ఎలా రన్ అయ్యేటంటే సెక్యూరిటీ ఇస్తారు, సెక్యూరిటీ ఇచ్చినందుకు ఫీ కలెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు రన్ అవుతున్నదంతా మనం చూస్తున్నది మోడ్రన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇప్పుడు రన్ అవుతున్నది మోడ్రన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఈ మోడ్రన్ బ్యాంకింగ్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, బ్యాంక్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. సెక్యూరిటీతో పాటు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాం, వీఆర్ ప్రొవైడింగ్ ఇంట్రెస్ట్. సో ఓల్డెన్ బ్యాంకింగ్ సిస్టమ్తో పోలిస్తే ఈ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమే బెస్ట్ అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఓల్డెన్ డేస్లో సెక్యూరిటీ ఇచ్చినందుకు ఫీ కలెక్ట్ చేసేవాళ్ళు, బట్ ఎట్ దిస్ మూమెంట్ సెక్యూరిటీ ఇస్తూ వాటికి మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కడ, మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్. ఈ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టంలోకే మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఓకే, సరే. మరి ఈ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ వినాలి అనేది మెయిన్ థింగ్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మీరు వినే వాళ్ళంతా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని కానీ వింటూ ఉంటే మీకు సబ్జెక్ట్ అంతా కొద్దిగా రివర్స్ అవుతుంది. అలా కాదు, మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వినాలంటే బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినాలి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినేదానికి బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినేదానికి, అసలు ఎందుకు బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వినాలి అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాంక్స్లో డిపాజిట్స్ అని ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం లోన్స్ అని కూడా ఉంటాయి. బ్యాంక్లో డిపాజిట్స్ ఉంటాయి, లోన్స్ అని ఉంటాయి. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, బ్యాంక్స్కి డిపాజిట్స్ అనేవి అసెట్టా లయబిలిటీనా? బ్యాంక్స్కి డిపాజిట్స్ అనేటివి అసెట్ అవుతుందా లయబిలిటీ అవుతుందా? అసెట్ అంటే ఆస్తులు, లయబిలిటీ అంటే అప్పులు. ఇప్పుడు ఆన్సర్ పెట్టాలి. జనరల్గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ కస్టమర్కి ఏమవుతాయంటే అసెట్స్ అనిపిస్తాయి. బట్ ఇట్స్ క్వైట్ రాంగ్. బ్యాంక్స్కి డిపాజిట్స్ ఏమవుతాయి సార్ అంటే లయబిలిటీస్ అవుతాయి. ఏమవుతాయి? లయబిలిటీస్. మరి లోన్స్, బ్యాంక్స్కి లోన్స్ అసెట్టా లయబిలిటీనా? సేమ్ రివర్స్. జనరల్గా కస్టమర్స్కి లోన్స్ అనేవి అప్పులు, బట్ బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ అనేవి బ్యాంక్స్కి అసెట్. కన్ఫ్యూజ్ అవుతున్నారేమన్నా? బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్కి డిపాజిట్స్ అనేవి
లయబిలిటీస్, అవే లోన్స్ అనేవి అసెట్స్. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలని ఎందుకు అంటున్నానంటే కాన్సెప్ట్ అంతా కూడా బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేశారు. మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఆన్సర్ కానీ పెడితే కంప్లీట్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ డిపాజిట్స్ అనేవి కస్టమర్స్ వచ్చి మనకు బ్యాంక్లో డిపాజిట్ చేసిన అమౌంట్, అంటే ఆ అమౌంట్ మళ్ళీ కస్టమర్కి తిరిగి ఇవ్వాలా లేదా? ఒకరి దగ్గర డబ్బు తీసుకొని మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి ఇస్తున్నాము అంటే దాన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోగలం? ఆస్తే అప్ప, అప్పే కదా. ఎట్ ద సేమ్ టైం లోన్స్ అనేటివి కస్టమర్స్కి మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి ఈఎంఐ రూపంలో పే చేస్తారు విత్ ఇంట్రెస్ట్. ఒకరికి డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి తిరిగి వడ్డీతో సహా కడుతున్నారు అంటే అది మనకి ఏమవుతుంది? అసెట్ అవుతుంది. ఓకేనా, ఆస్తి. సో ఇలా బ్యాంక్స్కి డిపాజిట్స్ అనేవి లయబిలిటీస్, లోన్స్ అనేవి అసెట్స్. మరి ఎందుకు నేను సబ్జెక్ట్ అంతా బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినాలని చెప్పానంటే ఇందుకోసమే. కంప్లీట్ సబ్జెక్ట్ అంతా కూడా బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటే మీకు ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టగలరు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ విన్నారంటే అంతా కూడా క్వైట్ రివర్స్లో ఉంటుంది. ఎంత త్వరగా మీరు బ్యాంకర్లో కన్వర్ట్ అవుతే అంత త్వరగా మీకు జాబు దగ్గర అవుతుంది. దిస్ ద మెయిన్ థింగ్. నౌ దిస్ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్. అయితే ఈ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఓకే, యూనో మనం పరిపాలించింది ఎవరెవరో అందరికీ తెలుసు మనకు. బట్ రీసెంట్గా బ్రిటిష్ పరిపాలనలో మనం స్వాతంత్రం పొంది బయటకు వచ్చామని మనకు ఐడియా ఉంది. సో ఈ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఈ బ్రిటిష్ కాలంలోనే వచ్చింది. అంటే సింపుల్గా ఈ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ మనం ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం అంటే ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ యూరోపియన్. సో ఫస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీస్. ఏ కంట్రీస్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం? యూరోపియన్ కంట్రీస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, these modern banking system can be divided into two types: pre-independence and second one post-independence. Pre-independence and post-independence. So మన హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ స్వాతంత్రం రాకముందుకు ఎలా ఉండింది, ఏంటి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అంతే. ప్రీ ఇండిపెండెన్స్, నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ ప్రీ ఇండిపెండెన్స్. నౌ ప్రీ ఇండిపెండెన్స్లో ఫస్ట్ టాపిక్, ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అసలు ఏ బ్యాంక్ అది? ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ 1770లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు పెట్టారు? 1770. ఏ బ్యాంక్ అది? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇండియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. నో ఇప్పుడు చెప్పే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. స్పెషాలిటీ అంటే ఏం లేదమ్మా, ఈ బ్యాంక్ సంబంధించి క్వశ్చన్ ఏమడగొచ్చు అనేది. నో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్కి గల స్పెషాలిటీ అంటే ఎలా అడుగుతాడు క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్ ఈస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి బ్యాంక్ ఏది అని అడుగుతాడు. దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1770. ఓకే, నో ఫస్ట్ పాయింట్, ఇన్ 1770 Bank of Hindustan was established. Next, 1786 నెక్స్ట్ బ్యాంక్ ఏమొచ్చింది? ఎప్పుడు వచ్చింది? 1786. ఏ బ్యాంక్ అది? జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చిన బ్యాంక్ జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అయితే జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పెషాలిటీ. ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది 1786. బట్ ఈ బ్యాంక్ ఒక మనుగడ ఎన్ని రోజులు అంటే ఓన్లీ 4 years, విచ్ మీన్స్ 1791లో ఈ బ్యాంక్ ఫెయిల్యూర్ అయింది. దిస్ బ్యాంక్ వాస్ ఫెయిల్యూర్. In 1786, General Bank of India was established, but this bank is failure. When it was failure? 1791. So, ఎన్ని years ఉంది ఈ బ్యాంక్ అంటే approximately 4+ or 5 years. This is the main important. దీనికి సంబంధించి స్పెషాలిటీ ఫస్ట్ ఫెయిల్యూర్ బ్యాంక్ ఇన్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. ఇండియాలో ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన బ్యాంక్ ఏదంటే జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నౌ నెక్స్ట్ ఇండియాకి ప్రెసిడెన్సీ బ్యాంక్స్ వచ్చాయి. ప్రెసిడెన్సీ బ్యాంక్స్. సో టోటల్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 banks. How many banks? 3 banks. There are 3 presidency banks. Okay. First one. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1806. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1806. ఏ బ్యాంక్ అది? బ్యాంక్ ఆఫ్ కలకత్తా. 1806లో ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కలకత్తా. పేర్లలో ఉందిగా. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ బ్యాంక్ ఒక నేమ్ చేంజ్ చేశారు. ఎప్పుడు అంటే 1809. ఇన్ 1809 బ్యాంక్ ఆఫ్ కలకత్తా నేమ్ని ఏ విధంగా మార్చారు అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఏ విధంగా మార్చారు? బ్యాంక్ ఆఫ్ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇప్పుడు చెప్తున్న ప్రతి పాయింట్ కూడా ఒకప్పుడు ఎగ్జామ్లో వచ్చినదే. ఓకేనా? ఎవరీ ఇయర్ వస్తూనే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదో క్వశ్చన్ 1 2 వస్తూనే ఉన్నాయి హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1806. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కలకత్తా. అయితే ఈ బ్యాంక్ ఏమైందంటే నేమ్ చేంజ్డ్. ఎప్పుడు చేంజ్ చేశారు? 1809. ఏ విధంగా చేంజ్ చేశారు? బ్యాంక్ ఆఫ్ బెంగాల్. మరి బ్యాంక్ ఒక స్పెషాలిటీ. ఫస్ట్ నేమ్ చేంజ్డ్ అని మాత్రం అనొద్దండి. బట్ నేమ్ చేంజ్ అయింది కానీ అది కాదు స్పెషాలిటీ. ఈ యొక్క బ్యాంక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఇన్ ఇండియా. ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఇన్ ఇండియా. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ బ్యాంక్ ఇస్ ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్, సెకండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్, థర్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్ అని. ఓకేనా? సో అలా అడిగినప్పుడు విచ్ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెన్సీ అంటే బ్యాంక్ ఆఫ్ కలకత్తా కానీ లేదా బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందండి. 2 ఇవ్వడు. ఇస్తే బ్యాంక్ ఆఫ్ కలకత్తా కానీ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని కానీ ఇస్తాడు. ఓకే. నెక్స్ట్ 1840. ఇన్ 1840 ఏ బ్యాంక్? బ్యాంక్ ఆఫ్ బాంబే. ఏ బ్యాంక్ వచ్చింది? బ్యాంక్ ఆఫ్ బాంబే. సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? బాంబే. ఓకే. నౌ 1840 ఏ బ్యాంక్ వచ్చింది? బ్యాంక్ ఆఫ్ బాంబే. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? బాంబేలో. మరి స్పెషాలిటీ సింపుల్. సెకండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. సెకండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. నెక్స్ట్ 1843. 1843 ఏ బ్యాంక్ వచ్చింది? బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఏ బ్యాంక్? బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మద్రాస్. ఓకేనా? 1843
బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మద్రాస్. స్పెషాలిటీ సేమ్. థర్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. థర్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. ఓకే, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్. టోటల్ 3 బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఫస్ట్ బ్యాంక్ 1806లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ పెట్టారంటే కోల్కత్తా. ఆ బ్యాంక్ యొక్క నేమ్ చేంజ్ చేశారు. ఎప్పుడు చేంజ్ చేశారంటే 1809. ఏ విధంగా చేంజ్ చేశారంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ ఆ బ్యాంక్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ 1840లో వచ్చింది. ఆ బ్యాంక్ ఆఫ్ బాంబే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే బాంబే. స్పెషాలిటీ సెకండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. నెక్స్ట్ 1843 ఏ బ్యాంక్ వచ్చింది? బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మద్రాస్. స్పెషాలిటీ థర్డ్ ప్రెసిడెన్సీ బ్యాంక్. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్. నెక్స్ట్ బ్యాంక్ 1864. నెక్స్ట్ బ్యాంక్ ఎప్పుడు వచ్చింది? 1864. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బ్యాంక్ గురించి. లో 1864లో ఏ బ్యాంక్ వచ్చింది? అలహాబాద్ బ్యాంక్. ఏ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారు? అలహాబాద్ బ్యాంక్. అయితే ఈ అలహాబాద్ బ్యాంక్ అనగానే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు లేదా హెడ్ క్వార్టర్ ఎక్కడ అనగానే అలహాబాద్ అని చెప్పేసి అనుకుంటారు, బట్ ఇట్స్ రాంగ్ అండి. ఈ అలహాబాద్ బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే కలకత్తా. ఇది ఇక్కడ ఉన్న ట్విస్ట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1864. ఏ బ్యాంక్ అది? అలహాబాద్ బ్యాంక్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కలకత్తా. అండ్ ఈ బ్యాంక్ ఒక స్పెషాలిటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు రెగ్యులర్గా బ్యాంక్ ఎగ్జామ్లో అడిగేవారు ఈ బ్యాంక్ పైన క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. బాగుందండి. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రాచీనమైన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏదని అడిగితే అలహాబాద్ బ్యాంక్. 1864లో పెట్టారు. ఇప్పటికీ బ్యాంక్ ఎగ్జిస్టింగ్లో ఉంది. ఓకే, అయితే స్పెషల్ ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇంకొక ట్విస్ట్ పాయింట్, ఈ అలహాబాద్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ సెక్టార్ బ్యాంకా ఇలా అడుగుతాడు. సో ఈ అలహాబాద్ బ్యాంక్ ఇప్పుడైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, కానీ ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. ఓకేనా? వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1864 ఏ బ్యాంక్ వచ్చింది? అలహాబాద్ బ్యాంక్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కలకత్తా. స్పెషాలిటీ ఏంటి? ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. అయితే ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు విచ్ టైప్ ఆఫ్ బ్యాంక్ అని అడిగితే ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. దిస్ ఈస్ ద దీస్ ఆర్ ఆల్ అబౌట్ అలహాబాద్ బ్యాంక్. నెక్స్ట్ 1881. నెక్స్ట్ ఏ ఇయర్? 1881. ఏ బ్యాంక్ వచ్చింది? ఔద్ కమర్షియల్ బ్యాంక్. ఏ బ్యాంక్ వచ్చింది? ఔద్ కమర్షియల్ బ్యాంక్. అయితే ఈ బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఫైజాబాద్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఫైజాబాద్. నౌ ఈ బ్యాంక్కి 2 స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఓకే, 2 స్పెషాలిటీస్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ స్పెషాలిటీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్. అంటే మనకు టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ 5 టైప్స్ ఉన్నాయండి. సెంట్రల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్స్, డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అని మనకు 5 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటిల్లో ఔద్ అనేది కమర్షియల్ బ్యాంక్.
అసలు కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి అనేది మనం థర్డ్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, అబౌట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మనకు టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ వస్తాయి, ఇక్కడ వి విల్ డిస్కస్. నౌ ఈ బ్యాంక్ యొక్క స్పెషాలిటీ, ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఏదంటే ఔద్ కమర్షియల్ బ్యాంక్. ఓకేనా, ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద ఫస్ట్ స్పెషాలిటీ. అండ్ సెకండ్ స్పెషాలిటీ వచ్చేసి ఇండియన్స్ ఫస్ట్ మేనేజ్మెంట్ చేసిన బ్యాంక్. అంటే ఇప్పటిదాకా పెట్టిన బ్యాంకులు ఏవి కూడా ఇండియన్స్ అంటే మనం మేనేజ్మెంట్ చేయలేదు. ఓకేనా, ఇండియన్స్ ఫస్ట్ మేనేజ్మెంట్ చేసిన బ్యాంక్ ఏదంటే ఔద్ కమర్షియల్ బ్యాంక్. అయితే కంప్లీట్గా బ్యాంక్ మొత్తాన్ని మనమే మేనేజ్మెంట్ చేయలేదండి, కొన్ని వింగ్స్ వరకు మాత్రమే, కొన్ని సెక్టార్స్ వరకు మాత్రమే ఇండియన్స్ మేనేజ్మెంట్ చేశారు. అందుకే దీన్ని పార్షియలీ మేనేజ్డ్ బ్యాంక్ అని కూడా అంటారు. ఓకేనా, సో సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే ఔద్ కమర్షియల్ బ్యాంక్ ఇస్ ద ఫస్ట్ బ్యాంక్ వేర్ ఇండియన్స్ పార్షియలీ మేనేజ్డ్. ఓకేనా, ఇండియన్స్ పార్షియలీ మేనేజ్డ్. ఆల్ ఆఫ్ అండర్స్టాండ్. ఫస్ట్ మేనేజ్మెంట్ చేసిన బ్యాంక్ అని అడిగినా, లేదా పార్షియలీ మేనేజ్డ్ బ్యాంక్ ఏదని అడిగినా, లేదా ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఏదని అడిగినా కూడా ఏది ఔద్ కమర్షియల్ బ్యాంక్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ స్పెషాలిటీ. ఇండియన్స్ పార్షియలీ మేనేజ్డ్ బ్యాంక్. ఇండియన్స్ పార్షియలీ మేనేజ్డ్ బ్యాంక్. ఏ బ్యాంక్ అది? ఔద్ కమర్షియల్ బ్యాంక్. ఓకేనా, నెక్స్ట్ 1895. నెక్స్ట్ ఎప్పుడు? 1895. ఏ బ్యాంక్ వచ్చింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఏ బ్యాంక్ వచ్చింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1895. ఈ బ్యాంక్ కూడా ఒక ట్విస్ట్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? వేర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఈ రెండు కూడా డిఫరెంట్ ప్లేసెస్. ఇన్ 1895 పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, బట్ ఇన్ 1895 ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడ పెట్టారంటే లాహోర్, పంజాబ్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? లాహోర్, పంజాబ్. ఇది ఇలాగే ప్రొనౌన్స్ చేయాలి. సో ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు లాహోర్ అనేది ఓకేనా పంజాబ్ స్టేట్లో ఉండింది, విచ్ మీన్స్ విత్ ఇన్ ఇండియా. ఎట్ ప్రజెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా పాకిస్తాన్ విడిపోయింది కదా, అప్పుడు ఈ లాహోర్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. నో, అప్పుడు ఏం చేశారంటే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక హెడ్ క్వార్టర్ని లాహోర్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే లాహోర్, పంజాబ్ అనాలి. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఓకేనా, హెడ్ క్వార్టర్ ఈస్ న్యూ ఢిల్లీ. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1895. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? లాహోర్, పంజాబ్. హెడ్ క్వార్టర్ ఈస్ న్యూఢిల్లీ. మరి స్పెషాలిటీ ఓకే, స్పెషాలిటీ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంప్లీట్గా బ్యాంకు మొత్తాన్ని ఇండియన్సే మేనేజ్మెంట్ చేసిన బ్యాంక్. ఇందాక ఔద్ కమర్షియల్ బ్యాంక్ పార్షియలీ మేనేజ్డ్, బట్ కంప్లీట్గా అంటే ఈ బ్యాంక్కి సంబంధించి లావాదేవీలు కానీ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరు చూసారంటే ఇండియన్సే. సో ఈ బ్యాంక్ యొక్క స్పెషాలిటీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై ఇండియన్స్. దిస్ ఈస్ ద స్పెషాలిటీ. ఓకేనా, ఫస్ట్ బ్యాంక్ completely managed by Indians. This is the specialty of Punjab National Bank. Okay, next 1911. Next year 1911. ఏ బ్యాంక్ వచ్చింది?
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఈ బ్యాంకు? ముంబై. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1911. ఏ బ్యాంక్? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ముంబై. అయితే ఈ బ్యాంక్ యొక్క స్పెషాలిటీ, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే కొద్దిగా అప్గ్రేడ్. ఔద్ అనేది పార్షియల్లీ మేనేజ్డ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది కంప్లీట్లీ మేనేజ్డ్ చేసిన బ్యాంక్. మరి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇండియన్స్ స్వతహాగా తమ డబ్బుతో తమే బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకొని మేనేజ్మెంట్ చేసుకున్న బ్యాంక్. ఆల్ ఆఫ్ అండర్స్టాండ్? అంటే ఇప్పటిదాకా పెట్టిన బ్యాంక్లో మనం పెట్టుబడి పెట్టలేదు. సో మనమే స్వతహా డబ్బు పెట్టి బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మనమే మేనేజ్మెంట్ చేసుకున్న ఫస్ట్ బ్యాంక్ ఏదంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీని స్పెషాలిటీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ wholly owned and managed by Indians. Wholly owned and managed by Indians. Wholly owned and managed by Indians. Okay, this is the specialty of Central Bank of India. 1911లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ముంబై. స్పెషాలిటీ వచ్చేసి ఫస్ట్ బ్యాంక్ హోలీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఇండియన్స్. ఓకే, నో నెక్స్ట్ బ్యాంక్ 1921. నెక్స్ట్ ఏ బ్యాంక్? 1921 ఏం బ్యాంక్ వచ్చింది? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినది కాదు, ఫార్మేషన్ జరిగింది. ఎలా ఫామ్ అయిందంటే అమాల్గమేషన్ ఆఫ్ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ప్రెసిడెన్సీ బ్యాంక్స్. ఈ 3 బ్యాంక్స్ని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఫామ్ చేశారు. ఓకేనా, వాటిని ఏమంటాం? అమాల్గమేషన్ అని అంటాం. ఏమంటాం? అమాల్గమేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వాట్ ఈజ్ మెంట్ బై అమాల్గమేషన్? వాట్ ఈజ్ మెంట్ బై మర్జింగ్? రీసెంట్గా మనం మర్జింగ్ అనేది బాగా విన్న వర్డ్, బట్ అమాల్గమేషన్కి మర్జింగ్కి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. అమాల్గమేషన్కి మర్జింగ్కి డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మర్జింగ్ అంటే ఒక బ్యాంకు మరొక బ్యాంకును కొనుక్కొని తనలో కలిపేసుకుంటే దాన్ని మర్జింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్జి వైశ్య బ్యాంక్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ అక్వైర్ చేసుకొని తనలో కలిపేసుకుంది. ఐఎన్జి వైశ్య బ్యాంక్ పేరు తీసేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ అని పెట్టేసుకుంది. దాన్ని ఏమంటాం? మర్జింగ్. మర్జింగ్ మీన్స్ one bank can acquired by another bank is called merging. But what is meant by amalgamation? మరి అమాల్గమేషన్ అంటే ఏమి? అమాల్గమేషన్ మీన్స్ ఇక్కడ ఎవరు ఎవరిని కొనుక్కోరు. అంటే ఏ బ్యాంక్ ఇంకో బ్యాంకుని కొనుక్కోదు. ఒకటికి మించిన బ్యాంక్స్ అంటే మోర్ దాన్ 1 బ్యాంక్, 2 బ్యాంక్స్ కానీ 3 బ్యాంక్స్ కానీ 4 బ్యాంక్స్ కానీ ఓకే క్లబ్ బై కొత్తగా రూపాంతరం చెందడం. ఒకటికి మించిన బ్యాంక్స్ అన్ని కలిసి కొత్తగా రూపాంతరం చెందితే దాన్ని ఏమంటారు? అమాల్గమేషన్. ఇక్కడ ఎవరిని కొనుక్కోలేదు. ఈ ప్రెసిడెన్సీ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బాంబే కానీ, బ్యాంక్ ఆఫ్ కలకత్తా కానీ, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ కానీ ఎవరిని కొనుక్కోలేదు. ఈ మూడింటిని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అలా మార్చడాన్ని ఏమంటాం? అమాల్గమేషన్. ఓకేనా? అమాల్గమేషన్ మీన్స్ more than 1 bank can completely form a new one is called amalgamation. Merging means 1 bank can acquired by another bank is called merging. That is the main difference. So ఇప్పుడు 3 presidency banks amalgamate అయి ఏర్పడిన బ్యాంక్ ఏదంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1921. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 1935 ఏ బ్యాంక్ వచ్చింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. In 1935 which bank was established? RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే చాలా మంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ హెడ్ క్వార్టర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది కలకత్తాలో. బాగా గుర్తుపెట్టుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ఎస్టాబ్లిష్ చేయలేదు. ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కలకత్తా. మరి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. సో ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కలకత్తానే చెప్పొచ్చు. లేటర్ ఇట్ వాజ్ మూవ్ టు ముంబై. మరి ఎప్పుడు మూవ్ అయింది? లేటర్ ఇట్ వాజ్ మూవ్ టు ముంబై ఇన్ 1937. ఆఫ్టర్ 2 years. After 2 years of RBI established, it was moved to Mumbai in 1937. ఓకే, ఇది. సో 1935 ఏ బ్యాంక్ వచ్చింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? కలకత్తా. మరి ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. ఎప్పుడు కలకత్తా నుంచి ముంబైకి మారిందంటే 1937. ఆఫ్టర్ 2 years. Now this is completely about pre-independence of history of banking. Now we enter into post-independence. Post-independence. Now post-independence లో ఫస్ట్ టాపిక్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత. స్వాతంత్రం వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్. నో ఫస్ట్ పాయింట్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 4 రెగ్యులేషన్ యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 4 యాక్ట్స్. అందులో ఫస్ట్ వన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. మనకు టాపిక్ మధ్యలో కూడా చాలాసార్లు రిపీట్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1949. ఎప్పుడు వచ్చింది? 1949. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని ఫస్ట్ ఏమని పిలిచేవారంటే బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అని పిలిచేవారు. ఏమనేవాళ్ళు? బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్. ఓకే, విచ్ వాజ్ అమెండెడ్ టు రీడ్ హ్యాస్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. దాన్నే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్గా మార్చారు. ఎగ్జామ్లో బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అని అడిగిన, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అడిగిన ఎప్పుడు పెడతారు? 1949. ఫిబ్రవరి 1949. ఎస్పెషల్లీ ఫిబ్రవరి 1949. ఓకే. నౌ నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్లో నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ టాపిక్ నేషనలైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనలైజేషన్. వాట్ ఈస్ meant by nationalization? Acquiring banks by government of India. Nationalization means acquiring banks by government of India. Undertaking of government of India. బ్యాంక్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన ఆధీనంలోకి తీసుకోవడమే నేషనలైజేషన్ అంటారు. ఓకేనా? అయితే ఈ నేషనలైజేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేషనలైజేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే 1964లో మనకు వార్ జరిగింది. సో 1964లో ఇండియా పాకిస్తాన్కి, ఇండియా చైనా మధ్యలో వార్స్ జరిగాయి. దీనివల్ల ఇండియా తన డబ్బంతా కూడా వార్స్కే ఖర్చు పెట్టేసింది. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో డ్రాట్ వచ్చింది, కరువు. సో ఈ రెండు కారణాల వల్ల ఇండియన్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది.
1964లో. సో ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అవ్వడం అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. ఒక కంట్రీ ఎకనామికల్గా బాగుంది అని చెప్పాలి అంటే ఆ కంట్రీలో ఉన్న ప్రతి మనిషి యొక్క సగటు ఆదాయం బాగుంటే ఆ కంట్రీ ఎకనామికల్గా బాగున్నట్టు. మరి డ్రాట్ రావడం వల్ల అంటే కరువు, వర్షాలు లేకపోతే మనకు వచ్చేది కరువు. ఎట్ దట్ టైం మనం దేనిపైన డిపెండ్ అయ్యామంటే అగ్రికల్చర్, పాడి పరిశ్రమ, పాడి పంట. మరి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినప్పుడు వర్షాలు లేకపోతే ప్రతి మనిషి యొక్క మనుగడు దెబ్బతింటుంది కదా. మరి ఎట్ ద సేమ్ టైం వార్, యుద్ధాలు, ఈ మనుగడి నుంచి బయట పడేయాలంటే గవర్నమెంట్కి డబ్బు కావాలి. అలా డబ్బు కావాలి అంటే తన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఏం చేసింది, ఈ యుద్ధాలకు ఖర్చు పెట్టేసింది. అలాంటి టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన పని ఏంటంటే ఈ బ్యాంక్స్ని అక్వైర్ చేసుకోవడం. ఇండియన్ ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రతి మనిషి కూడా ఆదాయపరంగా బాగుండాలి. వర్షాలు లేకపోతే ఆల్టర్నేటివ్ సెక్టర్, మన ఇండియాకి ఆల్టర్నేటివ్ సెక్టర్ ఏదంటే యానిమల్ హస్బెండరీ, పాడి పంట అంటాం. పంట అంటే అగ్రికల్చర్, పాడి పరిశ్రమ. ఓకేనా. మరి పాడి పరిశ్రమను ఏర్పరచుకోవాలంటే వాళ్ళకి క్యాపిటల్ అమౌంట్ కావాలి, పెట్టుబడి పెట్టడానికి డబ్బు కావాలి. మరి డబ్బు కావాలి అంటే ఎక్కడ ఉంటుంది, బ్యాంక్స్. మరి బ్యాంక్స్ ఈ అగ్రికల్చర్కి కానీ లేకపోతే పాడి పరిశ్రమకి లోన్ ఇవ్వాలి అంటే ఈ బ్యాంక్స్ గవర్నమెంట్ చెప్పిన మాట వినాలి. మరి గవర్నమెంట్ మాట బ్యాంక్స్ వినాలి అంటే ఎప్పుడు ఒక కంపెనీ తన మాట వింటుంది, ఆ కంపెనీలో మెజారిటీ షేర్ హోల్డింగ్ ఎవరిదైతే ఉంటుందో అప్పుడు వాళ్ళ మాట వింటుంది. అందుకనేసి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ బ్యాంక్స్ అన్నిటినీ అక్వైర్ చేసుకుంది, కొనుక్కొని అందులో వచ్చే డిపాజిట్స్ అన్నీ కూడా ఈ అగ్రికల్చర్కి మరియు యానిమల్ హస్బెండరీస్కి లోన్స్ ప్రొవైడ్ చేసి ఇండియన్ ఎకానమీని నిలబెట్టింది. దట్ ఈస్ ద సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనలైజేషన్. అయితే ఈ నేషనలైజేషన్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు? ఎక్స్-పిఎం, అవర్ ఎక్స్-పిఎం శ్రీమతి ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ. అవర్ ఎక్స్-పిఎం శ్రీమతి ఇందిరా గాంధీ. ఓకేనా. ఎవరు చేశారు నేషనలైజేషన్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, శ్రీమతి ఇందిరా గాంధీ, ఎక్స్-పిఎం. అయితే ఈ నేషనలైజేషన్ అనేది 2 ఫేజెస్లో జరిగింది. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. నేషనలైజేషన్ ఎన్నిసార్లు జరిగిందంటే 2 times. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరిగింది, 1969. వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ టైంలో వచ్చింది, లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బీలో అడిగారు. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరిగింది, 1969. హౌ మెనీ బ్యాంక్స్, 14 బ్యాంక్స్. ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు, 14 బ్యాంక్స్. అయితే ఎంత పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఎంత పెట్టుబడితో బ్యాంక్స్ని అక్వైర్ చేసుకుందంటే ఈచ్ బ్యాంక్ 50 crores. ఒక్కొక్క బ్యాంక్ని 50 crores పెయిడ్ అప్ క్యాపిటల్తో అక్వైర్ చేసుకుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరిగింది, 1980. హౌ మెనీ బ్యాంక్స్, 7 బ్యాంక్స్, 6 బ్యాంక్స్. సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరిగింది, 1980. హౌ మెనీ బ్యాంక్స్, 6 బ్యాంక్స్ విత్ ఇనిషియల్ పెయిడ్ అప్ క్యాపిటల్ 200 crores. సో సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరిగిందంటే 1980. హౌ మెనీ బ్యాంక్స్, 6 బ్యాంక్స్ విత్ ఇనిషియల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత, 200 crores. దీస్ ఆర్ ఆల్ అబౌట్ నేషనలైజేషన్. వాట్ ఈస్ మెన్ బై నేషనలైజేషన్ అంటే acquiring banks by government of India or undertaking by government of India is called nationalization. ఎవరు చేశారు, ఎక్స్-పిఎం శ్రీమతి ఇందిరా గాంధీ. ఎన్ని ఫేజెస్లో జరిగింది, 2 phases. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరిగింది, 1969. హౌ మెనీ బ్యాంక్స్, 14 బ్యాంక్స్ విత్ ఇనిషియల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత, 50 crores. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరిగింది, 1980. హౌ మెనీ బ్యాంక్స్, 6 బ్యాంక్స్ విత్ ఇనిషియల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత, 200 crores. These are all about nationalization. Next one, liberalization.
హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్లో మనకు రెండు ఇంపార్టెంట్ ఘట్టాలని చెప్పొచ్చు. ఇవి రెండు, ఒకటి నేషనలైజేషన్, ఇంకోటి లిబరలైజేషన్. మరి వాట్ ఈజ్ మెన్ బై లిబరలైజేషన్? ఓకే, ఇక్కడ మనకు బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ సబ్జెక్ట్లో ఇక్కడ లిబరలైజేషన్ అంటే ప్రొవైడింగ్ న్యూ బ్యాంక్ లైసెన్స్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. కొత్తగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి లైసెన్స్ ప్రొవైడ్ చేయడాన్ని ఇక్కడ ఏమంటున్నాం? లిబరలైజేషన్. మరి అయితే ఇది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు? ఈ లిబరలైజేషన్ ఎవరు చేశారంటే ఎక్స్పిఎం పివి నరసింహారావు. అవర్ ఎక్స్పిఎం శ్రీ పివి నరసింహారావు ఎప్పుడు చేశాడు? 1991. లిబరలైజేషన్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1991లో జరిగింది. ఈ లిబరలైజేషన్ ఎవరు చేశారంటే అవర్ ఎక్స్పిఎం శ్రీ పివి నరసింహారావు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్, లిబరలైజేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ లైసెన్స్ వచ్చిన బ్యాంక్ ఏది అంటే ఆఫ్టర్ లిబరలైజేషన్ ఫస్ట్ బ్యాంక్ గాట్ లైసెన్స్. ఏ బ్యాంక్? ఫస్ట్ బ్యాంక్ ఇట్ ఈస్ యూటీఐ. ఓకేనా, మరి ఈ బ్యాంక్ యూటీఐ ఉందా ఇప్పుడు అంటే ఉందండి. ఈ యూటీఐ బ్యాంక్ని ఇప్పుడు ఏమని కాల్ చేస్తున్నారంటే యాక్సిస్ బ్యాంక్గా కాల్ చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్. ఓకేనా, యూటీఐ ఫుల్ ఫామ్ యునైటెడ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. యూటీఐ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ కాల్డ్ లిబరలైజేషన్. 1991లో జరిగింది. ఎవరు చేశారంటే శ్రీ ఎక్స్పిఎం పివి నరసింహారావు గారు. అయితే లిబరలైజేషన్ జరిగిన తర్వాత ఏ బ్యాంక్ ఫస్ట్ లైసెన్స్ వచ్చిందంటే యూటీఐ. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సిస్ బ్యాంక్. యూటీఐ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ ఆల్ అబౌట్ లిబరలైజేషన్. నౌ coming to 2013. In 2013, which bank got license? BMB, భారతీయ మహిళా బ్యాంక్. ఏ బ్యాంక్ వచ్చింది? భారతీయ మహిళా బ్యాంక్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? న్యూ ఢిల్లీ. ఇన్ 2013 ఏ బ్యాంక్ వచ్చింది? భారతీయ మహిళా బ్యాంక్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? న్యూ ఢిల్లీ. అయితే ఈ బ్యాంక్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉందా అంటే లేదండి. ఇట్ వాజ్ మర్జ్డ్ ఇన్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ 2017. 2017లో భారతీయ మహిళా బ్యాంక్ వెళ్ళేసి SBIలో మర్జ్ అయిపోయింది. ఓకేనా, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. ఫస్ట్ చాప్టర్ అండి. టుడే వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది ఫస్ట్ చాప్టర్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. టుమారో నెక్స్ట్ క్లాస్లో మనము సెకండ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ చాప్టర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి టుమారో మనం డిస్కస్ చేద్దాం. టుడే వీ కెన్ టేక్ లీవ్.